హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఒక 20 క్వశ్చన్స్ కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించి చేయబోతున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, సో ఆల్ ఐ రిక్వెస్ట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ గివ్ ఏ లైక్ అండ్ గివ్ కామెంట్ ఆల్సో. అయితే నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంటుంది, ఏంటంటే ఇది వీడియో అసలు ఏ ఏరియాస్కి రీచ్ అవుతుంది అనే విషయం తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చిందనుకోండి, ఇది మీకు ఏదైనా ఉపయోగపడుతుందని అనుకుంటే ఇందులో నేను చెప్పిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీరు మీ కాలేజ్ నేమ్ అండ్ మీ సిటీ నేమ్ జస్ట్ టైప్ చేయగలుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారంటే, ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే మనకి, సో ఫైండ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ని ఇలా నోట్ చేద్దాం. -6, 5. సో ఇక్కడ మనకి ఏబి అని రాశారనుకోండి, ఏబి అని రాస్తే దాని అర్థం ఏంటంటే, ఏబి అని రాస్తే ఏ ప్లస్ ఐబి, అంటే ఏ అనేదేమో రియల్ పార్ట్, బి అనేదేమో ఇమాజినరీ పార్ట్ కింద మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ మనకి రియల్ పార్ట్స్ మధ్యలోనే జరుగుతాయి అండ్ ఇమాజినరీ పార్ట్స్ మధ్యలోనే జరుగుతాయి. ఇక్కడ రియల్ పార్ట్స్ ఏంటి, ఇమాజినరీ పార్ట్స్ ఏంటంటే, రియల్ పార్ట్స్ వచ్చేసరికల్లా రియల్ పార్ట్స్ -6 అండ్ -10. ఓకే, ఇమాజినరీ పార్ట్స్ వచ్చేసరికల్లా -5 +5 -4. ఓకే, సో కాబట్టి ఏం చేస్తారంటే -6 + 10, అంటే రియల్ పార్ట్స్ రెండు కూడా మనం యాడ్ చేసుకోవాలి, అలాగే ఇమాజినరీ పార్ట్స్ రెండు కూడా మనం యాడ్ చేసుకోవాలి. -6 + 10 అంటే ఎంత వస్తుంది, 4, అండ్ 5 - 4 అంటే ఎంత వస్తుంది, 1. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు అంటే 4 + 1 × I అకార్డింగ్ టు దిస్ పార్ట్. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేయమన్నారు, మనకి ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్ అన్నారు. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఇప్పుడు Z = 4 + I కదా, ఇది 4 + I. ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే, ఎడిటివ్ ఇన్వర్స్ ఈక్వల్ టు -Z అవుతుంది. -Z అవటం అంటే -4 + I అంటే ఎంత వస్తుందంటే -4 - I. ఇది మనకి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. Z = 2 - 3I అని చెప్పారు. దెన్ షో దట్ అని చెప్పేసి Z² - 4Z + 13 = Z. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏం చేస్తారంటే, Z = ఏదైతే ఇచ్చారో అది తీసుకోండి. తీసుకుని ఇక్కడ మనకి రియల్ పార్ట్ ఉంటుంది కదా, ఈ రియల్ పార్ట్ని = యువతలకి మూవ్ చేద్దాం. అప్పుడు ఏమైంది, అది Z - 2 మనకి = యువతలు ఏం మిగిలిపోయింది, -3I. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఈ I పోగొట్టడానికి ఏం చేయాలి, మనం స్క్వేరింగ్ చేయాలి. సో స్క్వేరింగ్ చేద్దాం. అంటే ఏం రాసుకోవాలి, Z - 2 = -3I². ఓకే, సో ఇప్పుడు A - B² ప్రకారం ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇక్కడ దీనికి సంబంధించిన ఫార్ములా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి రాద్దాం. A - B² అంటే A² + B² - 2AB అంటే ఏమొస్తుంది, Z² + 4 - 4Z. ఓకే, ఈక్వల్ టు -3ని హోల్² చేస్తే 9, Iని స్క్వేర్ చేస్తే I². అండ్ రిమెంబర్, మనకి కాంప్లెక్స్ నెంబర్స్ మొత్తంలో I² అంటే ఎంత వస్తుందంటే -1. అది నెక్స్ట్ స్టెప్. అంటే Z² - 4Z + 4 = హౌ మచ్,
9 ఇంటూ -1 అంటే -9. ఈ -9ని మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. అప్పుడు ఏమైంది? z² - 4z + 4 + 9 = 0. అంటే ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది? z² - 4z 9 + 4 ఎంత? 13, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఆన్సర్. ఇక్కడ అదే కదా షో చేయమంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏం చేయమన్నారంటే z1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? -1. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఆర్గ్యుమెంట్ కనుక్కోమన్నారు. z1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? z1 ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ z2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? -i. సో z1 ఈజ్ ఈక్వల్ టు -1 ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఫార్ములాస్ మీకు నేర్పిస్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఫార్ములా నెంబర్ 1, సిస్ 0. సిస్ 0 అంటే ఎంత వస్తుందంటే, సిస్ 0 అంటే cos 0 + i sin 0 1. ఓకే, నెక్స్ట్ సిస్ π/2. సిస్ π/2 అంటే cos π/2 + i sin π/2. cos π/2 అంటే 0, i sin π/2 అంటే i. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫార్ములా సిస్ π. సిస్ π అంటే cos π + i sin π. sin π ఆల్వేస్ 0, సో cos π -1. అండ్ ఫోర్త్ వన్ సిస్ 3π/2. సిస్ 3π/2 ఎంత వస్తుంది? cos 3π/2, మనకి cos 3π/2 0, i sin 3π/2. i sin 3π/2 అంటే మనకి ఇది థర్డ్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి -i వస్తుంది. ఈ 4 వాల్యూస్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఈ యాంగిల్స్ కూడా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ వాల్యూలో -1 వచ్చింది అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఎంత అయినట్టు? ఇప్పుడు ఈ -1 ఎక్కడుందో చూడండి. ఈ -1 ఎక్కడుందో మనకి ఇక్కడ ఉంది. అంటే యాంగిల్ ఎంత అయింది? π. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ π రాసుకోవాలి ఆర్గ్యుమెంట్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ చూస్తే కనుక -i ఉంది. -i ఎక్కడుంది? ఇక్కడ. దీని యాంగిల్ ఎంత? 3π/2. కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ అంటే అర్థం ఏంటంటే యాంగిల్ ఎంత అని. సో యాంగిల్ ఎంత ఇక్కడ? 3π/2. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారు మనల్ని? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2 అంటే ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2. ఆర్గ్యుమెంట్ z1 ఎంత? π ప్లస్ ఆర్గ్యుమెంట్ z2 ఎంత? 3π/2. రెండిటికి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది మనకి? రెండిటికి ఎల్సిఎం చేస్తే కోర్స్ ఇక్కడ 3π/2 రాసుకోవచ్చు, లేదా -π/2 కూడా మనం ఇక్కడ వాల్యూ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి యాంగిల్ వాల్యూ, ఆర్గ్యుమెంట్ వాల్యూ 0 to 180 మాత్రమే ఉంటుంది కాబట్టి -π + θ అని చెప్పాలి. అంటే -π/2 రాయండి. ఇది ఇక్కడ యాంగిల్ ఏం చేస్తారంటే -π/2 రాయండి. ఓకే, -π/2. ఇక్కడ కూడా మార్చుకోండి, ఫార్ములాస్ దగ్గర కూడా -π/2. ఓకే, ఇలా -π/2 -i వచ్చింది, అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, -π/2 వచ్చింది కదా, ఇక్కడ కూడా మారుద్దాం -π/2. సో π - π/2 అంటే ఎంత వచ్చింది? ఆన్సర్ π/2. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు? సేమ్ ఇదే రకంగా ఉంది కదా సెకండ్ క్వశ్చన్ కూడా. సో సెకండ్ క్వశ్చన్ z1 = -1, z2 = i. సో z1 is equal to -1, z2 = i. ఈ z1 = -1 నుంచి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఏం రాసుకోవచ్చు మనం?
-1 ఎక్కడుందో చూడండి, పైయే కదా, ఇందాట్లాగే పై. అండ్ నెక్స్ట్ I అన్నాడు. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఈక్వల్ టు ఏమవుతుంది, I ఎక్కడుందో చూడండి, ఇక్కడుందో చూడండి. సో యాంగిల్ ఎంత, π/2. సో మనల్ని కనుక్కోమంటుంది ఏంటి ఇక్కడ, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 డివైడెడ్ బై Z2. సో ఇది కూడా ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే లాగరిథం ప్రాపర్టీ లాగా రాసుకోవాలి. అంటే ఆర్గ్యుమెంట్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ Z2. ఆర్గ్యుమెంట్ Z1 అంటే పై, ఆర్గ్యుమెంట్ Z2 అంటే π/2. పై మైనస్ π/2 అంటే ఆన్సర్ ఎంత, ఓకే, π/2 వచ్చింది. కంప్లీట్ అయిపోయిందా. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఈ 4th క్వశ్చన్లో మనల్ని ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే Z వాల్యూ ఇచ్చారు, దీన్ని ఎలా రాసుకోవాలి, పాయింట్ ఫామ్లో ఉన్నదాన్ని మనం ఇలా కాంప్లెక్స్ నెంబర్ ఫార్మేట్లో రాసుకుందాం. 1/z అంటే ఏమొస్తుంది, 1/cos θ ప్లస్ I sin θ. మీరు దీన్ని రేషనలైజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది, cos θ మైనస్ I sin θ. ఇక్కడ ఏమన్నారు, z మైనస్ 1/z ఎంత, z అంటేనేమో cos θ ప్లస్ I sin θ, ఆఫ్టర్ దట్ మైనస్ 1/z అంటేనే cos θ మైనస్ I sin θ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు cos θ ప్లస్ I sin θ మైనస్ ఇంటూ cos θ మైనస్ cos θ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ I sin θ. ప్లస్ cos θ మైనస్ cos θ క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 2I sin θ. సో ఇక్కడ దీనికి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. సో మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటంటే a ప్లస్ IB డివైడెడ్ బై a మైనస్ IB. ఏదన్నా కాంప్లెక్స్ నెంబరు మనకి డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు కాబట్టి, ఓకే, ఈ పార్ట్ నేను రేషనలైజ్ చేస్తున్నాను. రేషనలైజ్ చేస్తే న్యూమరేటర్ వరకు ఏమైపోయింది, మనకి a ప్లస్ IB హోల్ స్క్వేర్ అయిపోయింది. అండ్ డివైడెడ్ బై డినామినేటర్లో చూడండి a ప్లస్ b ఇంటూ a మైనస్ b లాగా ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది, అంటే a స్క్వేర్ మైనస్ IB స్క్వేర్. ఓకే, న్యూమరేటర్ని ఎక్స్పాన్షన్ చేయండి, a స్క్వేర్ ప్లస్ IB హోల్ స్క్వేర్ ప్లస్ 2ABI హోల్ డివైడెడ్ బై ఎంత వస్తుంది, a స్క్వేర్ మైనస్ I స్క్వేర్ b స్క్వేర్, అంతేనా. సో దట్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ I స్క్వేర్ b స్క్వేర్, ఈ వాల్యూ. తర్వాత ఎంత ఉంది మనకి ఇక్కడ, తర్వాత 2ABI అండ్ హోల్ డివైడెడ్ బై a స్క్వేర్, I స్క్వేర్ అంటే -1 కదా, -1 ఇంటూ b స్క్వేర్. సో న్యూమరేటర్లో కూడా చూస్తే ఇక్కడ మీకు I స్క్వేర్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే మైనస్ పెట్టుకోండి, ఎందుకంటే I స్క్వేర్ అంటే ఎంత మనకి -1 అనమాట. సో 2AB ఇంటూ I హోల్ డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మనకి కాంప్లెక్స్ ఇమాజినరీ పార్ట్ చెప్పమన్నారు కాబట్టి, సో ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ టు 2AB బై, ఇది ఇమాజినరీ పార్ట్ మనకి 2AB బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది ఇమాజినరీ పార్ట్. ఓకే, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడతోటి ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చేద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటున్నాడు. సో దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఒకసారి చూద్దాం. ఒక కాంప్లెక్స్ నెంబరు a ప్లస్ IB అనేది గనక మనకి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చుంటే గనక దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే z బార్ బై మోడ్ z స్క్వేర్, ఇక్కడ మనకి ఏమిచ్చారో చూడండి, z ఈజ్ ఈక్వల్ టు మనకి a ప్లస్ IB ఫార్మేట్లో ఏమిచ్చారు, 7 ప్లస్ 24i ఇచ్చారు. సో మనం ఏం కనుక్కోవాలి, z బార్ కనుక్కోవాలి. z బార్ ఫార్ములా ఏంటి, ఇక్కడ z బార్ అంటే కూడా రాస్తున్నాను నేను. z బార్ అంటే కాంజుగేట్ అంటాం a మైనస్ IB. ఇదో ఫార్ములా నేర్చుకోవాలి అండ్ ఇదో ఫార్ములా నేర్చుకోవాలి. a మైనస్ IB అంటే ఎంత వస్తుంది, 7 మైనస్ 24i వచ్చింది. అండ్ అలాగే మోడ్ z బార్ ఫార్ములా కూడా నేర్చుకోండి.
mod z bar అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో టోటల్ 3 ఫార్ములాస్ ఈ క్వశ్చన్లో నేర్చుకోవాలి. z ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి కనుక ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, z బార్ బై mod z స్క్వేర్. z బార్ అంటే ఏ మైనస్ ఐబి, వేరాజ్ z ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అండ్ mod z ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు mod z అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాను కాబట్టి ఏ అంటే 7 స్క్వేర్, బి అంటే 24 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 49, 24 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 576. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది రూట్ ఓవర్ 625. రూట్ ఓవర్ 625ని అలాగే పెట్టండి, ఎందుకంటే తర్వాత క్యాన్సిల్ అయిపోద్ది మనకి. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కుందాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈక్వల్ టు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత వస్తుంది మనకి z బార్ బై mod z స్క్వేర్. ఓకే, సో z బార్ అంటే ఎంత 7 మైనస్ 24i హోల్ డివైడెడ్ బై 625. ఎందుకంటే మనకు రూట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనం దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆన్సర్. 7th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్. కాంజుగేట్ కనుక్కోమన్నాడు. కాంజుగేట్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు నేను. ఇప్పుడు z అనేటటువంటి ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే మనం ఏ ప్లస్ ఐబి లైక్ ఏ ప్లస్ ఐబి తీసుకుంటే z బార్ దాన్ని కాంజుగేట్ అవుతుంది. ఫార్ములా ఈజ్ ఏ మైనస్ ఐబి. అయితే ఇక్కడ చూడండి ఏమని ఇచ్చారంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇవ్వటం జరిగింది. మీరు మల్టిప్లికేషన్ చేసినా పర్లేదు, ఇండివిజువల్గా చేసినా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 3 ప్లస్ 4i అండ్ ఇంకోటి ఏమి ఇచ్చారు 2 మైనస్ 3i. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది z బార్ కాబట్టి కాంజుగేట్ కాబట్టి, సో 3 ప్లస్ 4i దీనికి ఒక బార్ రాయండి అండ్ అలాగే 2 మైనస్ 3i దీనికి ఒక బార్ రాసుకోండి. ఓకే, బార్ అంటే అర్థం ఏంటంటే మధ్యలో కాంప్లెక్స్ నెంబర్కి మాత్రమే మనం సైన్ మార్చాలి. ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఈ రెండు మల్టిప్లై చేసి పర్లేదు, లేదా ఇలా వదిలేసినా పర్లేదు. 3 2s are 6, 3 into 3 9i, minus 4 into 2 minus 8i, plus into minus minus 4 3s are 12 and i square. సో 6 ఈ రెండు ఎంత వస్తుంది ప్లస్ i, ఇది i స్క్వేర్ అంటే -1 కాబట్టి ప్లస్ 12. దీని నుంచి ఎంత వస్తుంది 18 ప్లస్ i. ఇది మీకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద స్క్వేర్ రూట్ అన్నారు కదా. సో స్క్వేర్ రూట్ అనేసరికల్లా ఫార్ములా నోట్ చేసుకోండి. ఫార్ములా వచ్చేసరికల్లా స్క్వేర్ రూట్కి సో z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అని తీసుకుందాంలే. ఓకే, సో ఇది కన్వీనియంట్ మనకి ఏ ప్లస్ ఐబి అనేది. సో ఏ ప్లస్ ఐబి ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఏ ప్లస్ ఐబి ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే దీని స్క్వేర్ రూట్ z ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే mod z ప్లస్ ఏ బై 2 అండర్ రూట్. ఓకే, మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి, మైనస్ ఉంటే మైనస్ పెట్టండి, ప్లస్ i ఇంటూ రూట్ ఓవర్ mod z మైనస్ ఏ బై 2. ఇది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ముందు ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్లో ఇచ్చినటువంటి వాల్యూ ఏంటంటే z ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 24i అనేది మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ ఏ అంటే 7 అండ్ బి అంటే 24. అండ్ దీని నుంచి మనం మామూలుగానే తెలుసు mod z అంటే రూట్ ఓవర్ 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49, 24 స్క్వేర్ అంటే 576 అండ్ ఈ రెండింటికి స్క్వేర్ రూట్ కనుక్కుంటే ఎంత వస్తుంది రూట్ ఓవర్ 625. 625కి స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది 25. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం స్క్వేర్ రూట్ z కనుక్కుందాం. సో రూట్ z ఫార్ములా ప్రకారం చేస్తే ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ mod z అంటే ఎంత 25 ప్లస్ ఏ అంటే ఎంత ఏ అంటే 7 బై 2 అండర్ స్క్వేర్ రూట్. మధ్యలో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ప్లస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు ప్లస్ ఏ రాయండి. i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 7 ఇది 25 మైనస్ 7 బై 2. ఓకే, సో ఈ వాల్యూ ఎంత వస్తుందంటే ప్లస్ ఆర్ మైనస్
25 ప్లస్ 7 32/2 అంటే 16 అంటే √16 ప్లస్ I ఆఫ్ 25 మైనస్ 7 25 మైనస్ 7 అంటే ఎంత 25 మైనస్ 7 అంటే 18/2 అంటే 9 ఓకే √16 అంటే 4 ప్లస్ √9 అంటే 3i. సో ఇది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ గివెన్ కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, పోలార్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్. దీనిలో ఒక క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక క్వశ్చన్ మీరు ట్రై చేయండి. పోలార్ ఫామ్ అంటే ఏం లేదు, వెరీ ఈజీ. పోలార్ ఫామ్ నోట్ చేసుకోండి ఫార్ములా. సో జెడ్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ a + ib. ఇప్పుడు దీనికి పోలార్ ఫామ్ ఎలా చెప్తామంటే, పోలార్ ఫామ్ అంటే z = r × sis theta, where r is equal to √a² + b² and theta equal to tan inverse b/a. ఇది మనకు కావాల్సినటువంటి ఫార్మాట్. అయితే ఇక్కడ థీటా చెప్పేటప్పుడు కొన్ని రూల్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ రూల్స్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. థీటా కనుక మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ కనుక ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే థీటా అని చెప్పాలి, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే π - θ చెప్పాలి, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే -π + θ చెప్పాలి, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే -θ అనేది చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం. z ఫస్ట్ క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తాను, సెకండ్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఓకే, ఇక్కడ కాంప్లెక్స్ నెంబరు ఏ క్వాడ్రంట్లో ఉంది మీకు అర్థమైంది, ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సో ఇక్కడ a = 1 అని తీసుకోవాలి, b = √3. ఓకే, ఫస్ట్ నేను mod z కనుక్కుంటున్నాను. mod z అంటే ఇట్స్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ r, √a² + b². √a² + b², a అంటే ఎంత 1², b అంటే ఎంత √3². √3² అంటే 3 + 1 4, √4 అంటే ఎంత వచ్చింది, r వాల్యూ 2 వచ్చింది. అండ్ థీటా వాల్యూ కనుక్కుందాం. థీటా వాల్యూ వచ్చేసరికల్లా మీరు ఎప్పుడూ కూడా tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ అంటే b, రియల్ పార్ట్ అంటేనేమో a. అంటే tan ఇన్వర్స్ √3/1. ట్యానుల్లో మనకి √3 ఎప్పుడు వస్తుందంటే 60 degrees. 60 degreesని మనం యాంగిల్లో ఏమంటామంటే π/3 అంటాం. సో ఇప్పుడు పోలార్ ఫామ్ రాద్దాం. ఓకే, సో పోలార్ ఫామ్ r sis theta. ఓకే, r sis theta, r అంటేనేమో 2 వచ్చింది, సిస్ థీటా వచ్చేసరికల్లా మనకి థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి -π + θ అని చెప్పాలి. సో -π + π/3. ఇక్కడ థీటా వాల్యూ వచ్చింది, అది రాసుకోవాలి. మీరు ఇలా వదిలేసినా పర్లేదు, ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసినా పర్లేదు. అంటే ఏం రాసుకోవచ్చు అంటే 2 sis -π + π/3 అంటే -2π/3. సో ఇది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు ఓన్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ z + ఆర్గ్యుమెంట్ z బార్ ఇలా ఇచ్చారు. ఆర్గ్యుమెంట్ z + ఆర్గ్యుమెంట్ z బార్. ఆర్గ్యుమెంట్ z అంటే సపోజ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం, z = a + ib. సో ఆటోమేటిక్గా z బార్ ఏమవుతుందంటే a - ib. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ గురించి క్వశ్చన్ జరుగుతుంది కాబట్టి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఏమవుతుందంటే, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z దాన్ని మనం ఏమంటామంటే థీటా అని పిలుస్తాం, థీటా. ఓకే, సో ఆటోమేటిక్గా ఆర్గ్యుమెంట్ z బార్ ఏమవుతుందంటే, ఆర్గ్యుమెంట్ z బార్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది థీటా ఇక్కడ ఉంటే ఇక్కడ మనకి సెకండ్ క్వాడ్రంట్లో వస్తే π - θ రాయాలి, థర్డ్ క్వాడ్రంట్లో వస్తే -π + θ రాయాలి, ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తే -θ రాయాలి. ఇక్కడ ఈ కాంప్లెక్స్ నెంబర్ రియల్ పార్ట్ పాజిటివ్, ఇమాజినరీ పార్ట్ నెగిటివ్. అది ఖచ్చితంగా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే యాంగిల్ ఎంత -θ. సో ఇప్పుడు ప్రజెంట్ మన క్వశ్చన్ ఆర్గ్యుమెంట్ z + ఆర్గ్యుమెంట్ z బార్ ఈక్వల్ టు, అంటే థీటా వచ్చింది, ఈ వాల్యూ ఫస్ట్ వాల్యూ థీటా వచ్చింది, సెకండ్ వాల్యూ +/- సో ద ఆన్సర్ విల్ బి 0. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఇలా ఒక ఆర్గ్యుమెంట్ లాగా ఇచ్చారు మనకి. సో ఈ వాల్యూ తీసుకుందాము, ఈ వాల్యూ తీసుకుని ఇది ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటంటే 1 - i and 2 - i and into 3 - i and so on
1 minus ni equal to x minus iy. ఇప్పుడు take modulus on both sides. Take modulus on both sides. Modulus తీసుకుంటే modulus of 1 minus I into 2 minus I into 3 minus I and so on into 1 minus ni. Okay, is equals to modulus of x minus iy. So modulus separate గా చేసేసుకోవచ్చు. అంటే modulus 1 minus I, again modulus 2 minus I, again modulus, ఇలా modulus ని మనం separate చేసుకోవచ్చు and so on modulus 1 minus ni. So that is equal to modulus of this value ఎంత వస్తుంది? x square, real part square, imaginary part square. Individual modulus ఎంత వస్తుంది? 1 square plus 1 square అంటే ఎంత? 1 square plus 1 square అంటే 2 వస్తుంది తెలుసు మనకి. And 2 square plus 1 square and ఇది వచ్చేసరికల్లా 3 square plus అక్కడ -1 ఉన్నా ప్లస్ అయిపోతుంది, స్క్వేర్ చేస్తున్నాంగా, into 1 square plus n square which is equal to root of x square plus y square. సో ఫైనల్గా మనం బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేసేస్తే ఇప్పుడు 1 square plus 1 square అంటే 2aగా, ఇదెంత వచ్చింది? 4 plus 1 5 వచ్చింది, ఇదెంత వచ్చింది? 9 plus 1 10 వచ్చింది అండ్ సో ఆన్. ఇక్కడ ఎంత వచ్చింది? 1 plus n square. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? రూట్ తీసేస్తున్నా, హోల్ స్క్వేర్ చేస్తున్నాంగా. ఓకే, x square plus y square వచ్చింది. సో అదే కదా మనం ప్రూవ్ చేయమంటుంది. ఓకే, ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ రియల్ పార్ట్ ఈజ్ 1 అన్నాడు. ఏమన్నాడు? రియల్ పార్ట్ ఈజ్ 1. సో ఇక్కడ మనకి z అంటే ఏం తీసుకుందాం అంటే x ప్లస్ iy అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ కింద తీసుకుందాము. ఓకే, ఇక్కడ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ రాద్దాం. z ప్లస్ 1 డివైడెడ్ బై z ప్లస్ i. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏమవుతుందంటే x ప్లస్ iy ప్లస్ 1 డివైడెడ్ బై x ప్లస్ iy ప్లస్ i. సో దీని నుంచి ఏమొస్తుందంటే x ప్లస్ 1 ప్లస్ iy. అంటే ఇక్కడ ఏం చేశాను నేను? రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేశాను. x ప్లస్ i కామన్ తీసుకుంటే y ప్లస్ 1. ఓకే, డినామినేటర్లో మనకి ఏం ఉండకూడదంటే కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు. కాబట్టి ఏం చేద్దామంటే రేషనలైజ్ చేద్దాము. రేషనలైజ్ చేసినప్పుడు x మైనస్ i ఆఫ్ y ప్లస్ 1 డివైడెడ్ బై x మైనస్ i ఆఫ్ y ప్లస్ 1. ఇదేమైపోతుంది? ఇప్పుడు మనకి ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి కదా. సో x ప్లస్ 1 ఇంటూ x మైనస్ i ఇంటూ x ప్లస్ 1 ఇంటూ y ప్లస్ 1. ఓకే, ప్లస్ i ఇంటూ xy మైనస్ i స్క్వేర్ ఇంటూ y ఇంటూ y ప్లస్ 1. ఓకే, అండ్ హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో ఏమొస్తుంది? x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. డైరెక్ట్గా ఈ ప్లస్ ఎలా వచ్చిందంటే i స్క్వేర్ అంటే మనకి -1 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ వాల్యూ ఎంత వస్తుందంటే ప్లస్ 1 అనేది మనకి రిజల్ట్గా డినామినేటర్లో వస్తుంది. ఇప్పుడు రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఏమన్నారంటే రియల్ పార్ట్ ఈజ్ 1 అని ఇచ్చారు కాబట్టి అది నోట్ చేద్దాం. రియల్ పార్ట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇందులో రియల్ పార్ట్ ఏదేది వస్తుందో ఒకసారి ఆలోచిద్దాం. రియల్ పార్ట్ అంటే i లేనిది రియల్ పార్ట్, ఇది ఒకటి రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్, ఇది ఇమాజినరీ. ఈ i స్క్వేర్ -1 అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి రియల్ పార్ట్ కింద కౌంట్ చేసుకోవచ్చు. అంటే ఫైనల్గా ఎంత వచ్చిందంటే x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ y ఇంటూ y ప్లస్ 1 అండ్ హోల్ డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. సో డూ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ వాల్యూ మొత్తాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోతే ఎంత వస్తుంది మనకి? x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ y ఇంటూ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేద్దాం. x ఇంటూ, ఇక్కడ చూడండి, x ఇంటూ x ఎంత? x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1x ప్లస్ y ఇంటూ y స్క్వేర్, y ఇంటూ 1y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్, ఇది ఎక్స్పాండ్ చేస్తున్నాను, a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1. బోత్ సైడ్స్ x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది.
సో మనకి ఇక్కడ ఏం మిగిలిందంటే ఎక్స్ ప్లస్ వై లెఫ్ట్ సైడ్ మిగిలింది, రైట్ సైడ్ 2y ప్లస్ 1. అన్నీ ఒకే సైడ్ తీసుకెళ్దాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, ఇది మైనస్ 2y. సో దీని మీన్స్ ఎక్స్ మైనస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈజ్ ఎ రిక్వైర్డ్ లోకస్. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై మోడ్ z ఈక్వల్ టు 1 అని ఇచ్చారు కాబట్టి, సో z అనేది మనకి ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. మోడ్ z ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు కాబట్టి, మోడ్ z అంటే ఏంటి మనకి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. యాంప్లిట్యూడ్ ఈజ్ π/2 అని ఇచ్చాడు. సో మనకి ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం. లెట్ సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. z మైనస్ 1 అనేది క్రియేట్ చేద్దాం. అంటే ఏం లేదు, ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1 అని తీసుకోండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అంటే మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ 1 అంటే tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ y ఒకటేగా ఉంది డివైడెడ్ బై రియల్ పార్ట్ ఎంత ఉందో చూడండి, ఎక్స్ మైనస్ 1. ఈ వాల్యూ ఎంత అంటున్నారు, π/2 అంటున్నారు. ఇప్పుడు ఈ tan ఇన్వర్స్ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోదాం. అప్పుడు ఏమైపోయింది, y బై ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan π/2. tan π/2 అంటే ఎంత, ఇన్ఫినిటీ అంటే ఎంత, 1/0. దట్ మీన్స్ ఎక్స్ మైనస్ 1 డినామినేటర్స్ ఈక్వల్ చేయండి. డినామినేటర్ ఏముంది, ఎక్స్ మైనస్ 1, అదేమవ్వాలి, ఖచ్చితంగా 0 అవ్వాలి. అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 15th. సో ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ ఇవ్వటం జరిగింది. అవేంటంటే ఇఫ్ ద ఆర్గ్యుమెంట్ z1 బార్ ఎంత ఇచ్చారు మనకి, π/5 అంట. సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ z2 అని ఇచ్చారు. ఆర్గ్యుమెంట్ z2 ఏమో π/3 అంట. ఆర్గ్యుమెంట్ z1 బార్ π/5 అయితే ఆర్గ్యుమెంట్ z1 ఏమవుతుందంటే ఆ మైనస్ దీనికి పెట్టేయండి, సరేనా, మైనస్ π/5. ఇప్పుడు మనకి అడిగినటువంటి క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ ఏమని ఇచ్చారు మనకి, ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2. ఆర్గ్యుమెంట్ z1 ఎంత, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా, ఎంత వచ్చింది, మైనస్ π/5. ఆర్గ్యుమెంట్ z2 ఎంత వచ్చింది, π/3. రెండిటికి ఎల్సిఎం ఎంత, 15. ఇక్కడ ఎంత వస్తుంది, మైనస్ 3π ప్లస్ 5π. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, 2π/15 మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్. ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ ఫార్ములా ఒకటి కాపీ చేసుకోండి. ఫార్ములా ఏంటంటే మనకి 1 ప్లస్ ఐ డివైడెడ్ బై 1 మైనస్ ఐ ఉందనుకోండి, ఎప్పుడైనా ఐ అవుతుంది దాని వాల్యూ. ఓకే, అలాగే 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ ఉందనుకోండి, ఆటోమేటిక్గా దాని వాల్యూ మైనస్ ఐ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటో అది తీసుకుందాం. 1 ప్లస్ ఐ డివైడెడ్ బై 1 మైనస్ ఐ హోల్ పవర్ n ఈక్వల్ టు n. మనం ఏం చెప్పాలి, లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ చెప్పాలి. దీని వాల్యూ ఎంత మనకి, దీని వాల్యూ i మనకి. ఓకే, i పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1. సో i వాల్యూ ఎప్పుడు ఎంత పవర్ తీసుకుంటే 1 అవుతుందంటే n వాల్యూ 4 అయినప్పుడు అండ్ 8 అయినప్పుడు 12 అయినప్పుడు అండ్ సో ఆన్. వీటన్నిటిలో లీస్ట్ n ఎంత అంటే ఎంత చెప్తారు, 4 అని చెప్తారు లీస్ట్ n. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 17 వచ్చేసరికల్లా మనకి z ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలి, ఎక్స్ ప్లస్ ఐవై. ఓకే, ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ ఏఐ అండర్ మాడ్యులస్ ఈక్వల్ టు z అంటే ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఏఐ. ఓకే, సో మాడ్యులస్ అప్లై చేయమంటున్నాడు. మాడ్యులస్ అంటే రియల్ పార్ట్ స్క్వేర్ అండ్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ఓకే, ఇక్కడ కూడా రియల్ పార్ట్ స్క్వేర్ అండ్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. సో బోత్ సైడ్స్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ay అండ్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ay. వై స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో 4ay ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే దట్ మీన్స్ y ఈక్వల్ టు 0 మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్. సో ఇక్కడ వచ్చేసరికల్లా ఎక్స్ మైనస్ ఐవై హోల్ పవర్ 1/3 ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి అనేది ఇచ్చారు. ఇప్పుడు బోత్ సైడ్స్ క్యూబింగ్ చేద్దాం. క్యూబింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఏ మైనస్ ఐబి హోల్ క్యూబ్. సో
a minus ib హోల్ క్యూబ్ అంటే ఏం రాసుకోవచ్చు మీరు a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ ఓకే ప్లస్ 3ab స్క్వేర్ ఓకే తర్వాత మైనస్ ib హోల్ క్యూబ్ ఇది మనకి a మైనస్ b హోల్ క్యూబ్ అంటే దట్ మీన్స్ a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ bi అండ్ i స్క్వేర్ వస్తుంది కదా ఇక్కడ i స్క్వేర్ వస్తుంది కాబట్టి మైనస్ పెట్టేశాను 3ab స్క్వేర్ ఇక్కడ i స్క్వేర్ అంటే -1 ప్లస్ అయింది అండ్ ib క్యూబ్ వచ్చింది. ఇప్పుడు బోత్ సైడ్స్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేద్దాం. రియల్ పార్ట్ ఈక్వల్ చేసుకుంటే a క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేసుకుంటే y ఈక్వల్ టు మైనస్ y కదా, చూడండి ఇక్కడ మైనస్ y ఉంది కదా, మైనస్ y ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ b క్యూబ్ వచ్చింది. ఓకే నేను దీనిలోంచి a కామన్ తీసి ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోయాను. అప్పుడు x బై a అని వచ్చింది, a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ అండ్ ఇక్కడ మైనస్ y బై b కామన్ తీసి ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోయాను, మైనస్ y బై b అనేది వచ్చింది. ఇక్కడ ఏం మిగులుతుంది అప్పుడు మనకి మైనస్ 3a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయమని చెప్తున్నారు మన క్వశ్చన్లో, సబ్స్ట్రాక్ట్ చేయమంటున్నారు. అప్పుడే కదా మనకి ఇది క్రియేట్ అయ్యేది. ఇది క్రియేట్ అవ్వాలంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి ఒకదానిలోంచి ఒకటి. ఓకే సో సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ బై ఏ మైనస్ ఆఫ్ మైనస్ వై బై బి ఈక్వల్ టు ఎక్స్ బై ఏ అంటే ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 3a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో దీని నుంచి ఏమొస్తుంది అంటే ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దీని నుంచి 4a స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్ అంటే 4 ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ విచ్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ 19th క్వశ్చన్. దిస్ వాజ్ వెరీ ఈజీ. √3 ప్లస్ i అని ఇచ్చారు కదా, దీనికి బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే మ్యాగ్నిట్యూడ్ తీసుకుని అప్లై చేసేయండి. సో √3 ప్లస్ i హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 a ప్లస్ ib. దీని మాడ్యులస్ అప్లై చేస్తే √3 ప్లస్ i హోల్ పవర్ 100 ఈక్వల్ టు 2 పవర్ 99 మాడ్యులస్ a ప్లస్ ib. ఓకే సో దీని మాడ్యులస్ వాల్యూ ఏమొస్తుందంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 3, 1 స్క్వేర్ అంటే 1, హోల్ పవర్ ఎంత 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99. ఇది ఎంత వస్తుంది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ లేకపోతే స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ చేసేసేయండి. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే అండ్ ఇక్కడ వాల్యూ కూడా ఏమొస్తుంది మనకి 2 పవర్ 99 అంటే ఇక్కడ దీన్ని ఏమని రాసుకోవచ్చు 2 కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసేసుకుంటే జస్ట్ మనకి రైట్ సైడ్ ఏం మిగులుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, లెఫ్ట్ సైడ్ ఏం మిగులుతుంది 2 స్క్వేర్ మిగులుతుంది. 2 స్క్వేర్ అంటే ఎంత 2 స్క్వేర్ అంటే 4 హెన్స్ ప్రూవ్డ్. ఓకే అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి కూడా మాడ్యులస్ అప్లై చేయండి బోత్ సైడ్స్. సో a plus ib whole square equal to x plus iy. Modulus తీసుకుంటే a plus ib whole square equal to modulus x plus iy. Modulus అప్లై చేసుకుంటే రూట్ ఓవర్ a square plus b square and whole square equal to రూట్ ఓవర్ x square plus y square. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, జస్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగిలింది ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అగైన్ హోల్ స్క్వేర్ చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విచ్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా కష్టపడి చేశాను. సో గివ్ ఏ లైక్. థ్యాంక్స్ అగైన్.